మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. దిస్ ఇస్ సాయి ప్రియ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ డాక్టర్ త్రివిక్రమ్ గారు, సీనియర్ మోస్ట్ ఫిజిషియన్, అలాగే డయాబెటిస్ స్పెషలిస్ట్. సో చాలా మంది తరచుగా డయాబెటిస్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న వయసులోనే అలాంటివి ఫేస్ చేస్తున్నారు. సో ఇవాళ మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనము తరచూ చూసుకున్నట్లయితే చాలా మంది ఈ షుగర్ ప్రాబ్లంతో వరీ అవుతున్నారు. సో ఈ షుగర్ అనేది ఎప్పటి నుంచి అటాక్ అవుతుంది, అలాగే సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి, చిన్న వాళ్ళలో ఎలా ఉంటాయి, అలాగే పెద్ద వాళ్ళలో ఎలా ఉంటాయి? డయాబెటీస్ ఇప్పుడు చాలా పెరిగిపోతుందండి. ఇప్పుడు ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ గా గుర్తించబడుతుంది. అందుకని ఇది డయాబెటీస్ ఏ వయసు నిమిత్తం లేకుండా చిన్నపిల్లలకు రావచ్చు, పుట్టుకతో రావచ్చు, కొద్దిగా మిడిల్ ఏజ్లో కూడా వస్తుంది, వృద్ధాప్యంలో కూడా డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. డయాబెటీస్ తెలుసుకోవడానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయండి. మెయిన్గా ఏంటంటే ఎక్కువ మూత్ర విసర్జన, తెలియకుండా బరువు తగ్గిపోవడము, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉండడము, పుండ్లు గాయాలు మానకపోవడము, మరియు కంటి చూపు మందగించడము, ఇలాంటివి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అలాంటి సిమ్టమ్స్లో రెండు ఉన్నా కానీ ఇమీడియట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఫిజిషియన్ని, తర్వాత డయాబెటీస్ ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే చాలా మంచిది. ఓకే. సో ఇది చిన్న వాళ్ళలో ముందుగానే అటాక్ అవుతుందా, లేకపోతే బై బర్త్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా డయాబెటీస్ అనేది? డయాబెటీస్ అనేది నేను చెప్పినట్టు వయసు తేడా లేకుండా పుట్టుకతో కూడా రాగలుగుతుంది. ఇది టైప్ 1 డయాబెటీస్గా గుర్తించబడుతుంది. దాంట్లో ఏంటంటే ఇన్సులిన్ సరిగా అసలు ప్రొడ్యూసే కాదు. అందుకని కంపల్సరీగా ఇన్సులిన్ పైన నుండి ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వాలి. తర్వాత కొద్దిగా వయసు వచ్చాక 13-14 అలా కూడా కొన్ని ఇయర్స్లో కూడా డయాబెటీస్ రావడానికి ఆస్కారం ఉంది. 35-40స్లో చాలా వరకు డయాబెటీస్ వస్తేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. మీరు చూసిన పేషెంట్స్లో డయాబెటీస్ సమస్య ఉన్న వాళ్ళు, అంటే చిన్నప్పుడే, అంటే 4 yearsలో ఉంటారు కదా, సో అలాంటి పేషెంట్స్లో ఎలాంటి సిమ్టమ్స్ చూసారు మీరు పర్సనల్గా? ఇది అంటే చిన్న పిల్లలకు అంటే పుట్టుకతో రావచ్చు, కొద్దిగా 3-4 years తర్వాత కూడా కొంచెం షుగర్స్ ఏమన్నా వస్తే ఆ చిల్డ్రన్లో మెయిన్గా రెస్పాన్సిబిలిటీ అంతా పేరెంట్స్ది అవుతుందండి. పేరెంట్స్, టీచర్స్ వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే సిమ్టమ్స్ సరిగా పిల్లలు చెప్పలేకపోతారు. ఓకే, వాళ్ళు తరచుగా మూత్రం వెళ్ళడము ఉంటుంది, మరియు ఎక్కువ ఆకలి కావడము, ఓకే, బరువు బాగా తగ్గిపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ కొన్ని రాగలుగుతాయి. అందుకని ఇమ్మీడియట్గా అలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని షుగర్స్, ఒక రొటీన్ బ్లడ్ వర్క్తో సహా షుగర్స్ కూడా చెక్ చేసుకుంటే మంచిగా తెలుస్తుంది. టైప్ 1 డయాబెటీస్లో కంపల్సరిగా ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్సులిన్ మినిమం అంటే 2 to 3 times, ఒక్కోసారి 4 times కూడా తీసుకోవడానికి ఉంటాయి పిల్లలలో. అందుకని పేరెంట్స్ బాధ్యత, టీచర్స్ బాధ్యత చాలా ఉంటుంది. ఏమైనా గాయాలు మానకపోవడము, ఏదైనా సైట్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా చూసుకుంటే, ఒక ఆఫ్థమాలజిస్ట్ అన్నా ఐ స్పెషలిస్ట్ చూసుకున్నాక షుగర్స్ కూడా చెక్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు తరచూ పెద్దవాళ్ళు చూసినట్లయితే వాళ్ళకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంటే 60 సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళలో ఈ స్వీట్ తినాలనే కోరికలు ఎక్కువగా ఉంటాయి. సో మనకు చెప్పకుండా తినేస్తుంటారు. అలాంటి వాళ్ళకి డైలీ ఇంత లిమిట్లో స్వీట్ ఐటమ్ అనేది తినాలి అని అనుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ ముందుగా తీసుకోవాలి? ఇది స్వీట్స్ తింటేనే షుగర్ రావడం అనేది కొద్దిగా అపోహ మాత్రమే. ప్రతి ఆహారం మనం తిన్నా కానీ లోపల బాడీలో వెళ్ళి షుగర్స్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి వృద్ధంలో అంటే ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి కొద్ది క్రేవింగ్ ఎక్కువ ఉంటే రోజు ఒక మినిమం ఒక పీస్ ఆఫ్ స్వీట్, చాక్లెట్, లేకుంటే ఏదన్నా తీయటి వస్తువు ఇవ్వచ్చు. కానీ ఆ పూట ఆహారం కొద్దిగా మీల్స్ తగ్గించి, ఓకే, వాళ్ళతో కొద్దిగా వాకింగ్ అన్న, ఎక్సర్సైజ్ అన్న, వీలైతే వాకింగ్ ఎక్కువ చేసుకుంటే ఆ క్యాలరీస్ మనం తీసుకునే వాడుకోవడం జరుగుతుంది. షుగర్స్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్ అనేది మనకి చూసుకున్నట్లయితే మీరు బై బర్త్ రావచ్చు అని చెప్పారు, అలాగే మధ్యలో కూడా రావచ్చు అని చెప్పారు కదా.
సో ఇప్పుడు అది వచ్చినప్పుడు పోషకాహారాల లోపం ఉంటుందా, లేకపోతే ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా? సో ఈ డిసీజ్ అనేది ప్రమాదకరమా, అంటే ప్రాణహాని ఉంటుందా, లేకపోతే లైట్ గా తీసుకోవచ్చా దీన్ని? డయాబెటీస్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. జెనెటిక్ కూడా కావచ్చు, మరియు మనం తినే ఆహారములో ఉన్న ఎక్కువ కార్బోహైడ్రేట్స్ రావచ్చు, లేకుంటే ఎక్సర్సైజ్ లేని జీవనశైలి ఉంటే ఎక్కువ వరకు మన క్యాలరీస్ అన్ని అక్యుములేట్ అయ్యి ఓకే ఈ షుగర్స్ పెరిగిపోవడానికి కారణం అవుతుంది. అందుకని మనము ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది ప్రమాదకరంగా ఉండదు. డయాబెటీస్ ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్ అండి. అంటే డయాబెటీస్తో ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుంది. ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, నరాలు ఎఫెక్ట్ అవుతుంది, గుండె కూడా ఎఫెక్ట్ కాగలుగుతుంది. మరియు తొందరగా వృద్ధాప్యం రావడం డయాబెటీస్ లక్షణం. అందుకని షుగర్స్ కంట్రోల్ చేసుకొని ఉంటే ఈ డయాబెటీస్ని ప్రోగ్రెషన్ని మనం కొద్దిగా లేట్ చేయొచ్చు, దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. రెమిషన్ అంటే రివర్సల్ లాగా కూడా చేసుకోవచ్చు. సో మన ఇండియాలో ఎంతవరకు డయాబెటీస్ రేట్ అనేది ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం? మన ఇండియాలో 35 to 45 years 50 years వరకు ఈ డయాబెటీస్ ఎక్కువ ఉన్నట్టు మనము గమనిస్తున్నాము. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. దీంట్లో ఎక్కువ లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ లేకపోవడము, వాకింగ్ లేకపోవడము, చిన్న దూరం కూడా మనము వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నాము. అందుకని ఈ క్యాలరీస్ మనకు అక్యుములేట్ అయ్యి షుగర్స్ పెరిగిపోతున్నాయి. ఈ యాంత్రిక జీవనం అంటే మనము మెకానికల్ లైఫ్కి అలవాటైనాము. ఈ దాంట్లో వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఈ స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఎక్కువైపోయి ఈ షుగర్స్ పెరిగిపోవడానికి కారణం అవుతుంది. సో మనకి ఇంత టెక్నాలజీ వచ్చింది, అంటే ఈ షుగర్ని మనము కంట్రోల్ చేయలేమా? అంటే ఇప్పుడు మనకి ఉన్న మెషిన్ లైఫ్ అంటే చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి, చాలా సర్జరీస్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు షుగర్ అనేది ఒకసారి వస్తే పోదు అని చెప్తుంటారు మనకి డాక్టర్స్ అయినా పెద్దవాళ్ళైనా. సో ఇది చెక్ పెట్టడానికి లేదా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి? షుగర్ ఏమీ ప్రాణాంతకమైన వ్యాధి కాదండి. కానీ షుగర్తో వచ్చే కాంప్లికేషన్స్ని మనం అరికట్టుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా షుగర్ పేషెంట్ కూడా నార్మల్ పీపుల్ లాగా లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. దీంట్లో కొన్ని జాగ్రత్తలు అంటే రోజు ఒక 30 to 45 minutes వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, లేకుంటే సింపుల్ డ్యాన్స్ అయినా చేసుకొని ఈ మనం తిన్న ఆహారంలోని క్యాలరీస్ వాడుకుంటే డెఫినెట్గా షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. మరియు ఈ పోషకాహారాలతో కూడిన మల్టీవిటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. కార్బోహైడ్రేట్స్ కొద్దిగా తక్కువ తీసుకుంటే చాలా మంచిది, పిండి పదార్థాలు. సో ఓకే డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.